రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చేసుకొని పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికార యంత్రాంగం నుంచి ఇంతకంటే గొప్పగా ఏమి ఆశించగలమనేటట్టుగా సాయి కృష్ణ లాకప్ డెత్ ఉదంతాన్ని చూసిన తర్వాత ప్రజలు నెత్తి బాదుకుంటున్నారు. మే 9వ తారీఖున అక్రమంగా గాదె సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి పోలీస్ స్టేషన్లోనే చంపేసి దాని తర్వాత ఆ మృతదేహాన్ని కూడా ఓ బైక్ పైన ముందర ఒక పోలీసు వెనక ఒక పోలీసు మధ్యలో ఈ పార్థివ దేహాన్ని తీసుకెళ్ళి కృష్ణలంక శ్మశాన వాటికలోనే ఖననం చేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా షాక్కి గురయ్యారు. అసలు ఈ ప్రభుత్వంలో పోలీసులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? గత కొన్ని నెలల కిందటే మదురై కోర్టు అప్పటి కరోనా కాలంలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది తమిళనాడు పోలీసులకు ఉరిశిక్ష వేసిన ఉదంతాన్ని మరవక మునిపే అత్యంత దారుణంగా ఒక లాకప్ డెత్ ఆంధ్ర రాష్ట్రంలో జరగడం అన్నది చాలా ఘోరమైనటువంటి పరిణామంగా పౌర సమాజం భావిస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉండి పేద ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశమే ఉంటే ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి వాళ్ళ మీద కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. లేని పక్షంలో వారి నాయకులే విజయలక్ష్మి గాదె సాయి కృష్ణ గారి తల్లి దగ్గరికి వెళ్ళి బేరసారాలు మాట్లాడుతూ వ్యక్తి ఎలానూ చనిపోయాడు, ₹1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, రాజీ చేసుకోండి అని వారు మాట్లాడుతుంటే ఆ మాటలను విన్న తర్వాత మనసు తలుక్కుపోతుంది. ఆ తల్లి మీడియా ముందుకు వచ్చి కనీసం నా కొడుకు శవాన్నైనా నాకు ఇప్పించండి అయ్యా, నాకు చెప్పి సిఐ నా కొడుకుని చంపేశాడు, ఇంతకంటే దారుణమేముంది, నాకు కనీసం శవాన్నన్న దహన సంస్కారాల కోసం నాకు ఇవ్వండి అని వేడుకోవడాన్ని చూస్తుంటే అత్యంత బాధ కలుగుతుంది. మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, దీనికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ తల్లికి అండగా సమాజం అంతా కూడా ఒక్కటై కదలాలన్న ఉద్దేశంతోనే ఈ రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరుగుతుంది. ఆవిడకి న్యాయం జరిగే వరకు ఆవిడ పక్షాన పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆమె వెంట నడుస్తుందన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, మొన్నటికి మొన్న ఎన్నికల్లో కులాన్ని మొత్తం ఒక్కటి చేసి మీకు నేనుంటాను, మీకు ఏ కష్టం వచ్చినా పెద్ద కొడుకులాగా మీ ముందు నేను నిలబడతానని మాటలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? ఆయన దీని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. పైగా ఈ మరణించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క మేనమామ ఇద్దరు కూడా జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళని, పార్టీ కార్యకర్తలు అన్నటువంటి విషయాన్ని వాళ్లే చెప్తున్నారు. అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి కష్టం వచ్చినప్పటికి కూడా పలకని పవన్ కళ్యాణ్ ఇంకా మీరు మామూలు ప్రజలకి ఏమన్నా జరిగితే ఏం పలుకుతారయ్యా అన్నటువంటి సందేహాలు మొత్తంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికన్నా మీ నిజాయితీని ప్రూవ్ చేసుకోండి. కనీసం ఆ ఘోషిస్తున్నటువంటి తల్లి బాధను తీర్చేందుకు ఎటు మీరు ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాలేరు. కనీసం ఈ దారుణానికి పాల్పడినటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.